పండుగపూట సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొండ పోచమ్మ సాగర్ డ్యాంలో 7గురు గల్లంతయ్యారు. అందులో 5గురు యువకులు మృతి చెందారు. మరో 2 కోసం గాలింపు కొనసాగుతోంది. ఒక సెల్ఫీ కోసం డ్యాంలోకి దిగారు యువకులు. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని 7గురు డ్యాంలోకి దిగారు. అందులో 5గురు నీటిలో మునిగిపోయారు. వీరిలో 2 బయటపడ్డట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు స్క్రీన్పై మీరు చూస్తున్న విజువల్స్ వాళ్ళవే. వీళ్ళ వయస్సు ధనుష్ 20 సంవత్సరాలు, లోహిత్ వయస్సు 17 సంవత్సరాలు, ధనేశ్వర్ వయస్సు 17 సంవత్సరాలు, సాహిల్ వయస్సు 19 సంవత్సరాలు, అలాగే జతిన్ వయస్సు 17 సంవత్సరాలు. అంతా టీనేజర్సే. ఈ 5గురు మృతి చెందారు. ఇక 2 బయటపడ్డారు. వారి పేర్లు కోమరి మృగంక్, అతనికి 17 సంవత్సరాలు, ఎండి ఇబ్రహీం, ఇతను కూడా 17 సంవత్సరాలు. ఒక సెల్ఫీ కోసం నీటిలో ఆడుకుంటూ దిగి మునిగిపోయినట్టుగా తెలుస్తోంది. 5గురు ప్రాణాలు కోల్పోయారు. 2 గల్లంతై ఎట్లాస్ట్ బయటపడ్డారు. పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ఈ దృశ్యాల్ని సిద్దిపేట జిల్లా కొండ పోచమ్మ సాగర్లో ఆ ఇన్సిడెంట్ అవ్వడానికి ముందు దృశ్యాల్ని మనం చూస్తున్నాము. కొండ పోచమ్మ సాగర్ డ్యాంలో ఈ 7గురు గల్లంతయ్యారు. అందులో 5గురు మృతి చెందారు. మరో 2 బయటపడ్డారు. సెల్ఫీ కోసం డ్యాంలోకి దిగారు. అక్కడ ఆడారు, పాడారు. ఆ క్రమంలో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని మొత్తం 5గురు మునిగిపోయి ఈత రాక మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది. అప్పటిదాకా సరదాగా ఆడుకున్న వాళ్ళంతా కూడా ఈత రాదు, కానీ కొంచెం లోపలికి వెళ్ళారో ఏమో, సెల్ఫీ తీసుకునే క్రమంలోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది. చనిపోయిన వారి పేర్లు ధనుష్, లోహిత్, చీకట్ల ధనేశ్వర్, సాహిల్, జతిన్. వీళ్ళందరి వయస్సు బిలో 19. ఒక్కరు మాత్రం 20 ఇయర్స్. ధనుష్ ఒక్కడికి 20 ఏళ్ళు. మిగిలిన వాళ్ళంతా 17 సంవత్సరాలు, 19 సంవత్సరాల వయసు వాళ్లే. ఇక బయటపడ్డ కోమరి మృగంకు, ఎండి ఇబ్రహీం, 2 వయస్సు 17 సంవత్సరాలు. కొండపోచమ్మ సాగర్లో విషాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన దృశ్యాలనే మనం చూస్తూ ఉన్నాము. ఈ డ్యాంలో పడి 5గురు యువకులు మృతి చెందారు. స్క్రీన్లో చూస్తున్న వాళ్ళే ఆ మృతి చెందిన వాళ్ళు. యువకులు ప్రాణాలు కోల్పోవడానికి ముందు సరదాగా అక్కడ ఆడి పాడుతూ ఉన్న దృశ్యాలని చూస్తున్నాము. ఈత కోసం వెళ్ళారు. ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయారు. మరో 2 అయితే సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఎంక్వైరీ చేశారు. మృతుల్ని ఐడెంటిఫై చేశారు. వాళ్ళందరి వయస్సు బిలో 19గానే తెలుస్తోంది. ఒక్కరి వయస్సు ధనుష్ ఒక్కడి వయస్సు మాత్రం 20 ఏళ్ళు. మిగిలిన వాళ్ళ వయస్సు 4గురిది కూడా 17 సంవత్సరాలుగా తెలుస్తోంది. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్కూరు మండలంలోని కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి హైదరాబాదుకు చెందిన ఈ 5గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మా ప్రతినిధి సదాశివ్ ప్రస్తుతం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు ఫోన్ లైన్లో శివతేజ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శివతేజ, ఎలా జరిగింది ఇన్సిడెంటు? సెల్ఫీ తీసుకుంటూ చనిపోయారని అంటున్నారు, ఈత కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయారంటున్నారు. హైదరాబాద్ నుంచి అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? కొండపోచమ్మ సాగర్ దగ్గర ఏం జరిగింది? డీటెయిల్స్ ఏంటి? సో వారంతా కూడా హైదరాబాద్ ముషీరాబాద్ కు సంబంధించినటువంటి యువకులు. వీరంతా కూడా వరుస సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ రోజు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు చూడడానికి 7గురు యువకులు హైదరాబాద్ నుంచి అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత డ్యామ్ ను చూస్తూ ఆ డ్యామ్ లో డ్యామ్ వద్ద సెల్ఫీలు దిగడానికి ముందుగా ఆరుగురు యువకులు కూడా
అందులో ఆటలాడారు, నీళ్ళలో ఆటలాడారు. దాన్ని ఒక బయట ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక యువకుడు, మరో యువకుడు వీడియో తీశారు. వీడియో తీసిన అనంతరం మళ్ళీ అందరూ సెల్ఫీ తీసుకోవడానికి అందులోకి దిగడం జరిగింది. దిగిన నేపథ్యంలో నీరు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏడుగురు ఒకేసారి గల్లంతవడం జరిగింది. ఒక ఇద్దరు మాత్రం బయటికి రావడం జరిగింది. కొంత నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత మరి ఆ ఇద్దరు బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత మిగతా 5గురిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం, నీటి సామర్థ్యం కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారు మిగతా 5గురు నీటిలోనే మునిగిపోవడం జరిగింది. సో అక్కడ నుంచి ఆ ఇద్దరు యువకులు కూడా భయాందోళనకు గురై బయటికి రావడం జరిగింది. అక్కడ ఉన్న కొంతమంది స్థానికులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు అక్కడికి వెళ్లి ప్రస్తుతానికైతే మరో 5గురు కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఇక మృతులు అంతా కూడా ఎవరైతే గల్లంతయ్యారో వారంతా కూడా ముషీరాబాద్ సంబంధించిన వారిగానైతే ప్రస్తుతం తెలుస్తోంది. ఆల్ రైట్ శివతేజ, దృశ్యాల్లో చూస్తున్నాము కొండపోచమ్మ సాగర్ ఎలా ఉందో చూస్తున్నాము. ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది అండ్ అట్ ది సేమ్ టైం ఒక చిన్న ఇది కట్టారు, దాని మీద లోపలికంటా వెళ్ళి అక్కడ వీళ్ళు ఆడి పాడినట్టుగా తెలుస్తోంది. సో అక్కడ కొంచెం లోపలికి వెళ్ళినా, జస్ట్ ఒక 3-4 ఫీట్ డెప్త్కి వెళ్ళినా సరే ఎక్కువ లోతు ఉంటుంది. ఎందుకంటే అక్కడి దాకా కూడా లోతు ఉంటుంది, బట్ ఒక రాళ్లతోటి ర్యాంపులా కట్టారు కాబట్టి ఆ ర్యాంప్ మీద నుంచి వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఆడి పాడిన దృశ్యాలను చూస్తున్నాము. అట్ ది సేమ్ టైం వీళ్ళు ఆడుతున్నప్పుడు బయట ఉన్న ఇంకొక అబ్బాయి విజువలైజ్ చేశాడు దాన్ని. ఆ విజువల్సే ఇప్పుడు స్క్రీన్పై మీరు చూస్తున్నారు. రైట్ సైడ్ బాక్స్లో మీరు చూడొచ్చు అధికారులు అక్కడికి వెళుతున్న దృశ్యాలని. సో ఇక్కడ నుంచి చాలా లోతు ఉంటుంది. ఆ ర్యాంప్ మీద అక్కడ దాకా వెళ్ళి వీళ్ళు అక్కడ ఆడారు. సో మేబీ లోతు గమనించి ఉండకపోవచ్చు. ఒక్కసారిగా ఒక అడుగు పక్కకు వేస్తేనే ఇంకా అక్కడ ఉన్న స్టేజ్ నుంచి మనిషి పీకల లోతు నీళ్లలోకి వెళ్ళిపోతాము. సో అక్కడ వెళ్ళిపోయారు. అంతా టీనేజర్సే, బహుశా వీళ్ళెవరికి ఈత కూడా వచ్చి ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో మునిగిపోయినట్టుగా తెలుస్తోంది.